ఒక తల్లి గారు ఆవేదన పడుతున్నారు. ప్రజలలో నాకుండిన అవమానం అన్నాడు సరే. ఎందుకని? ఆమె క్యారెక్టర్ కోల్పోయిందా? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే సాక్ష్యం అమ్ముకున్నది. ఆమె ఆత్మపూర్ణురాలని వాక్యం చెబుతుంది. ఆమె ఎంత అభిషేకం కలిగిన వ్యక్తి అయితే ఆమె గర్భంలోని 6వ మాసం పిండము కూడా దేవుని అభిషేకాన్ని పొంది నాట్యమాడటం అంటే ఆమె ఎంత బలమైన అభిషక్తురాలో మీరు ఆలోచించండి. అభిషక్తులకు అవమానం ఏంటండి? ఆత్మపూర్ణులకు అవమానం ఏంటండి? వారు మంచి వాళ్ళైతే, దేవుని బిడ్డలైతే, దేవుని కొరకు నమ్మకం బ్రతికిన వారైతే, ఆజ్ఞలు పాటించిన వారైతే, దేవుని ఆత్మాభిషేకము కలిగిన వారైతే వారికి అవమానం రాకుండా దేవుడు కాపాడాలి కదా. మరి ఎందుచేత అవమానానికి వారిని అప్పగించాడు?